హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఎంసెట్ 25 బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా అడిగారు. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే కౌన్సిలింగ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి వీడియో డీటెయిల్ చెప్తాను కాబట్టి ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడైతే అర్థమవుతుంది. ఫస్ట్ మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇంకా చూసుకుంటే మీకు వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉంటుందో ముందు మీరు ఆ కాలేజ్లో సీట్ కావాలి అనుకుంటే మీరైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి లాస్ట్ ఇయర్వి. సో ఇది మనకు 2023లో సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. మీకు 2024 సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు, వెయిట్ చేయండి. మనకు వన్స్ అప్డేట్ అయితే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. సో మనకు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయో కూడా చెప్తాను. ముందు మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇంకా చూసుకుంటే ఇది బైపీసీ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఇక్కడ మనకు చూడండి టోటల్ ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ ఇన్స్టిట్యూట్ కోడ్ అలాగే టైప్ ప్రైవేటా గవర్నమెంటా అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకు అది ఏ రీజియన్లో ఉంది, డిస్ట్రిక్ట్, ప్లేస్, కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు మనకు బ్రాంచ్ కోడ్ అలాగే మనకు లోకల్ ఏరియాస్ అది ఏరియా ఏ దేనికి సంబంధించింది అనేది అలాగే మనకు క్యాస్ట్ సంబంధించి గర్ల్స్ అండ్ బాయ్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ కూడా మనకైతే ఇచ్చారు. వాళ్ళకి వచ్చిన ర్యాంకు ఎంత అనేది, సో ఇయర్కి ఎంత ఫీజు ఉంటుంది ఆ కాలేజ్ బట్టి అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మనకు టోటల్గా ఇచ్చారన్నమాట. ఈ విధంగా మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చెక్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ కౌన్సిలింగ్ డేట్స్ కనుక చూసుకుంటే ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మీవైతే రిలీజ్ చేస్తారు. వాళ్ళు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాతే మీ యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ బట్టి మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.